ఓకే, మొత్తానికి మరి ఈ రోజు నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. సో మన తెలంగాణ భాషలో మనం ఎంగిల్పూల బతుకమ్మ అనుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే. సో మరి ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఘనంగా బతుకమ్మ పండగ ప్రారంభం కాబోతుంది కనుక మొత్తానికి కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల చంద్రశేఖర వన్ అండ్ ఓన్లీ డాటర్ ముద్దుల కుమార్తె ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీ అయ్యారు. సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తాను కేసీఆర్ కూతుర్నే మరి ఖచ్చితంగా ఆయన విలువలను నేను పాటిస్తాను, ఆయన వారసత్వాన్ని నేను కొనసాగిస్తాను అని చెప్పడం కావచ్చు. ఇదే క్రమంలో ఆమె ఈరోజు మరి కేసీఆర్ సొంత ఊరు ఏదైతే అంటే ఆమె పుట్టింటికి వెళ్తున్నారు, అక్కడ బతుకమ్మ ఆడబోతున్నారు. సో మొత్తానికి ఇదే సందర్భంలో నిన్న మీడియాతో మాట్లాడారు, మీడియాతో చిట్ చాట్ చేశారు. సో దీంట్లో ఆమె చాలా ఉత్సాహంగా అనిపించారు. సో ఖచ్చితంగా ఆమె అతి త్వరలో కొత్త పార్టీ పెట్టబోతుందని సంకేతాలు కూడా కనిపించినాయి. సో ఈ అంశంలో మరి మధు యాష్కి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ఆమె చేసిన కామెంట్స్ కావచ్చు, సారా కేసులో ఇరుక్కున్న వాళ్ళు పార్టీ పెడితే ఆ పార్టీలో ఎవరు చేరరు అని చెప్పి మధు యాష్కి గారు మాట్లాడడం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. సో మనతో మరి ముందుగా తెలంగాణ జాగృతి నాయకులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ గారు, ఆయనతో మొదలెడదాం. ఎట్లా చూస్తారు? నిన్న కవిత గారు చాలా ఉత్సాహంగా అయితే కనిపించారు. సో ఆమె మాట్లాడిన దాంట్లో మీడియా వాళ్ళు కూడా ఇంకా మాట్లాడాలా, ఇది సరిపోదా, ఇంకేం మాట్లాడుకుందాం అని చెప్పి మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత చిట్ చాట్ చేయడం కావచ్చు. సో ఆమె ఖచ్చితంగా సొంత పార్టీ పెట్టడానికి కేసీఆర్ అప్పుడు కూడా చాలామంది మేధోమదనం చేశారు, మేధావులను కలిశారని చెప్పడం కావచ్చు. సో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టారు, మొత్తానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ. సో ఆయన ప్రయాణం కూడా స్టార్ట్ అయింది. మొన్న తాజకృష్ణాలు పెట్టాడు, మరి బీసీల పార్టీ అన్నట్టు దాంట్లో తాజకృష్ణాలు మీటింగ్ పెట్టాడు. సో వరంగల్కి వెళ్ళాడు. సో ఆయన మొట్టమొదటిగా ఇంకా జిల్లాల బాట పడుతున్నారు, పార్టీని బలోపేతం చేయబోతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి స్థానిక సంస్థల అన్ని ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. సో కవిత గారు మరి బతుకమ్మతో అంటే సిద్దిపేట నియోజకవర్గంలో మొదటి నుంచి ఆమె మరి సీరియస్గా హరీష్ రావును టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ముందుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ఆడబిడ్డలుగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ జాగృతి తరపున తెలియజేస్తాను. మేము కొన్ని దశాబ్దాల కాలంగా బతుకమ్మ సంబంధించినటువంటి సంస్కృతిని ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఆ రోజున స్వతంత్ర సంగ్రామం జరిగినప్పుడు ఏ విధంగానైతే జనాన్ని ఒక దగ్గరికి క్రోడీకరించి గణపతి నవరాత్రులు ఏ విధంగా చేసిందో అదే పద్ధతిలో తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమాన్ని పతాక శీర్షికలో నిలబెట్టడంలో మహిళా శక్తిని క్రోడీకరించడం కోసం ఆనాడు అడగడ్డిపోతున్నటువంటి సంస్కృతులకు పునర్జీవనాన్ని ఇచ్చే విధంగా బతుకమ్మ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు గ్రామ స్థాయి నుంచి బతుకమ్మ సంబంధించినటువంటి దాన్ని బుర్జు ఖలీఫా వరకు తీసుకుపోయి విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి చరిత్ర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఉన్నది. ఇప్పుడు మారినటువంటి రాజకీయ చదరంగంలో కవిత గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి గతంలో మాత్రం అన్నదమ్ములాగా మేము పనిచేసినటువంటి మా రామచంద్రన్న కావచ్చు, వీళ్ళందరితో కూడా మాట్లాడేది ఏంటంటే కవిత గారి ఇష్యూకి వచ్చేసరికల్లా ఇది ఒక టీ కప్పులో ఒక తుఫాన్ లాగా చూస్తాం, మేము దీన్ని పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. నేనేం ప్రశ్నిస్తున్నా, ఈరోజు చింతమడకలో మేము బతుకమ్మ సంబంధించిన కార్యక్రమానికి ఆ గ్రామస్తులు అంటే బీఆర్ఎస్ నుంచి బలవంతంగా కాలుసుకొని ఎవరికి అభద్రత ఉందో తెలియదు, ఆ కుట్రదారులు ఎవరైతే తెలియదో వాళ్ళందరినీ కూడా బయట పెట్టమని చెప్పేసి ప్రజాస్వామికబద్ధంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి ఇంటి ఆడబిడ్డను ఈరోజు సస్పెండ్ చేసేసి బయటికి పంపించేస్తే ఏదైతే కన్న ఊరు ఉందో తన తండ్రి పుట్టినటువంటి ఊరు ఏదైతే ఉందో చింతమడక సంబంధించినటువంటి ప్రజలు ఒక 10 మందో 5గురో లేకుంటే ఒక 20 మందో రాలేవు, మొత్తం బస్సు కట్టుకొని వచ్చి గ్రామస్తులందరూ వచ్చి బిడ్డ మేము ఉన్నాం నీకు, ఈ గడ్డే ఈ తెలంగాణ సంబంధించినటువంటి గడ్డ మీ నాన్నని తీసుకుపోయి అంత పెద్ద పతాక శీర్షికల ఉద్యమాన్ని నడిపించడానికి పునాది రాయి అయింది, ఇది బొడ్రాయి, ఈ బొడ్రాయి నుంచి ఈ చింతమడక బొడ్రాయి నుంచి నీ యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయమని చెప్తే ఈరోజు కవిత గారు గ్రామస్తుల యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క సంస్కృతిని పరిరక్షించడం కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా బతుకమ్మలను ఈరోజు మరొకసారి ఎత్తుకొని యావత్ బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఒక దగ్గర క్రోడీకరించడం కోసం, బీసీ రిజర్వేషన్లను సాధించడం కోసం ఈరోజు చింతమడక సంబంధించిన కార్యక్రమంతో ఈరోజు మా బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఎట్లాంటి రాజకీయపరమైనటువంటి అంశాలను దీంట్లో క్రోడీకరించడానికి ఆపాదించడానికి ఏం లేదు, కేవలం గ్రామస్తులు పిలిచినటువంటి ఆహ్వానం మేరకు మాత్రం మేము ఇక్కడికి పోతున్నాం. ఓకే, అంటే ఇందులో ఏం లేదని మీరు చెప్తారు, కానీ అందరూ మాత్రం సోషల్ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందంటే హరీష్ రావును మరొకసారి టార్గెట్ చేసిరు. మరి హరీష్ రావు అయితే సిద్దిపేటలో ఆయన మరి 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో హరీష్ రావు మూలంగా కేసీఆర్ కొంత ప్రమాదం ఉందని చెప్పడం కావచ్చు. సో చింతమడకలో మొదటిసారి అంటే 20 సంవత్సరాలుగా
మరి చింతమడకకి ఎప్పుడు వెళ్ళని కవిత ఈసారి బతుకమ్మ ఆడడానికి వెళ్ళడంలో ఆంతర్యం అదేనని చెప్తున్నారు. సో ఒకసారి మరి ఆ పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు వారి పరిధి మీద వారు చెప్పారు. ఎందుకంటే ఆమె ఒక 2 సంవత్సరాలుగా బతుకమ్మ ఏదైతే ప్రభుత్వం అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అధికారం కోల్పోయిన తర్వాత ఆ స్థాయిలో ఆమె బతుకమ్మ సెలబ్రేషన్స్ పాల్గొనలేదు. ఎందుకంటే సుమారు 20 సంవత్సరాలులో చూసుకున్నట్టయితే 18 సంవత్సరాలు బతుకమ్మతో మరి తెలంగాణలో ఆమె అంతటా బతుకమ్మ ఆడడానికి అంటే ఈ 9 రోజులు ఆమె షెడ్యూల్ ఉండేది. 2 సంవత్సరాలుగా కొంత సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మరొకసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరొకసారి చింతమడక అంటే తండ్రి పుట్టిన ఊరు అంటే ఆమె పుట్టింటికి వెళ్తున్నారు. సో ఆడబిడ్డలందరూ తెలంగాణలో ఇప్పుడు బతుకమ్మ పండుగకు పుట్టింటికి వెళ్తారు. కవిత కూడా అలాగే వెళ్తుంది అనుకోవచ్చు. అదే క్రమంలో హరీష్ రావు విషయంలో ఆమె చేస్తున్న కామెంట్స్ విషయంలో కావచ్చు చాలా సీరియస్గా మనం చూసాము. అదే క్రమంలో హరీష్ రావుతోని కేసీఆర్కు కేటీఆర్కి ఇద్దరికి ప్రమాదం ఉందని కూడా హెచ్చరించడం చూసినాం. సో దాంట్లో సిద్దిపేట నియోజకవర్గంలో కవిత అడుగు పెట్టడం ఎట్లా చూస్తాం చెప్పండి. బతుకమ్మ అనేది ఒక స్త్రీలకు ఆత్మగౌరవాన్ని తెలంగాణ సాంస్కృతిక విభాగంలో ఒక కీలకమైన పాత్ర పోషించిందన్న విషయాన్ని మనము నైజామ్స్ ఎలగొట్టిన కాంక్ష నుంచి ఇప్పుడు తెలంగాణ తెచ్చుకునేంత వరకు కూడా చాలా అంశాలలో బతుకమ్మ ఒక ప్రతిష్టాత్మకంగా కనిపించింది తెలంగాణ ప్రజల ముందు. సో అది ఒక సాంస్కృతిక కార్యక్రమమే కాదు, పోరాట శైలిలో కూడా కీలకంగా బిహేవ్ చేసింది బతుకమ్మ. అందులో వేరే డిస్ప్యూట్ లేదు. ఇంకా కవిత అంశం విషయానికి వచ్చినప్పుడు కవిత డెఫినెట్గా బతుకమ్మకి ఒక అంబాసిడర్గానే పనిచేసింది, అందులో డౌట్ ఏం లేదు. సో తెలంగాణ ఆడబిడ్డలు కోరుకోవడం ఆమె రావటం అన్న విషయం పక్కన పెట్టేస్తే తనకై తనగా తెలంగాణ బిడ్డల దగ్గర పోయి ఆడబిడ్డల దగ్గర పోయి ఒకటిగా చేర్చి అది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకంగా పాత్ర పోషించిన విషయం మనందరూ తెలిసిందే. సో కవిత ఈరోజు బతుకమ్మకు పోవడం అనేది ఇతర వ్యక్తుల మీద కానీ లేకపోతే వ్యవస్థ మీద ఉన్న ఒక అంశాల మీద అన్ని అనుకోవటం లేదు. సో బతుకమ్మ అనే అంశాన్ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగానే చూడాలి. అది సాంస్కృతిక కార్యక్రమంగానే దాన్ని మనము మన మన రాష్ట్ర భాష కాదు మన విధానంలో లోపల కీలకం. ఈరోజు దసరా అనే పండుగ తెలంగాణలో మనకు చాలా పెద్ద పండుగ. ఆంధ్ర లోపల సంక్రాంతిని ఎంత గౌరవంగా గొప్పగా తీసుకుంటారో సో దసరా బతుకమ్మ కూడా బతుకమ్మను కూడా అంతే గొప్పగా మనం తీసుకునే అంశాన్ని దాన్ని ఉద్యమం లోపల ఒక పండుగ లాగా కాకుండా దాన్ని ఉద్యమం లాగా తీసుకెళ్ళింది. ప్రజల లోపల ఒక పండుగగా దాన్ని మనం తీసుకొచ్చాం. ఈ దీంట్లోపల చాలా కీలకంగా ఉన్నది. ఒకటి ఉద్యమం లాగా పండుగను ఉద్యమం చేయడం ఒక అంశం అయితే పండుగను ప్రతి ఇంటికి చేర్చడం అనేది మరొక అంశం. ఈ 2 అంశాలు చాలా కీలకంగా సక్సెస్ అయినది తెలంగాణ ఉద్యమం లోపల. ఇప్పుడు కవిత తీసుకున్న నిర్ణయాలను డెఫినెట్గా అభినందించాల్సిందే. ఈరోజు కొత్తగా అభినందించాల్సిన దానికి ఏం లేదు, కానీ అభినందించాల్సిందే. బతుకమ్మతోనే తన మమేకమైంది, బతుకమ్మ ద్వారా తన పరిచయం అయింది, బతుకమ్మను ప్రతి ఇంటికి చేర్చడం లోపల తను సక్సెస్ అయింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగానో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానో కాదు. బతుకమ్మ అనేది బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ రైట్ కాదు, తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ హక్కు. అది తెలంగాణ హక్కును కవిత నెరవేరుస్తుంది. కవిత ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి కవిత తనకంటూ ఒక అంశాన్ని తీసుకుంటే 10 మందికి ఈజీగా తెలుస్తుంది కాబట్టి అది కవిత ద్వారా తొందరగా ప్రజల్లోకి వెళ్ళింది. అలాగని చెప్పేసి బతుకమ్మ తెలంగాణ బిడ్డలకు తెలియంది కాదు, తెలంగాణ అంశం లోపల కీలకమైన అంశం కాంది కాదు. ఇది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేకపోతే బీజేపీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇప్పటి వరకు మీరు కవితను పక్కన పెట్టేస్తే మీరు బతుకమ్మ విషయంలో చేసిన కాంట్రిబ్యూషన్ ఏముంది? బతుకమ్మ విషయం లోపల మీరు మాట్లాడుతున్న అంశాలను రాజకీయంగా దాన్ని ముడిపెట్టడం కాకుండా ఒక ఆడబిడ్డలు మన ఇంటి ఆడబిడ్డలు దాన్ని తీసుకునే ఒక సెలబ్రేషన్ లాగా తీసుకుంటే ఈరోజు బతుకమ్మ విషయంలోనే కాదు కవిత అందరి ఇంటి లోపల కీలకమైన ఆడబిడ్డంగా మారుతుంది. మార్చుకునే విధానము కవితకు తెలుసు. ఇప్పటి వరకు జరిగింది కూడా అదే. వరంగల్, నేను పుట్టింది వరంగల్, పెరిగింది వరంగల్, చదువుకున్నది వరంగల్. వరంగల్లో కనుక మేము చూసినట్టు అయితే ఇప్పటి వరకు కూడా బతుకమ్మ దసరా పండుగ అంటే అత్యున్నతమైన స్థితిలో ఉంటుంది. ఈ రోజు రైట్. ఓకే జయరామ్ గారు వన్ థింగ్ ఒక్క నిమిషం. మీ ఛానల్లో స్క్రోలింగ్ లోనే కింద ఈ రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిల బతుకమ్మ పండుగ అనే విషయం ఉంటాయి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద
వరంగల్ లోపల కీలకంగా ఉంటుంది. అంటే ఒక వరంగల్ అనే అంశమే ఈరోజు కీలకంగా వచ్చిందంటే కాదు, ఈరోజు యావత్ రాష్ట్రం తెలంగాణ ఆడబిడ్డలకు ఈరోజు కీలకంగా మారిన రోజు ఇది. దానికి అంత ఉన్నత స్థాయికి వచ్చిందంటే డెఫినెట్ గా రైట్. జయరామ్ గారు ఆడబిడ్డగా ఆడబిడ్డగా కవిత బతుకమ్మ మీద కాన్సన్ట్రేట్ చేసిన విధానం కానీ కాంట్రిబ్యూట్ చేసిన విధానం కానీ డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. రైట్, ఓకే జయరామ్ గారు. శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పండి ఒకసారి, మరొకసారి కూడా సంతోష్ రావు, హరీష్ రావు గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక నిమిషం చెప్పండి. నాకు ఒక నిమిషం ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. నేనేమంటుండా, తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము. నిజాం సర్కార్ను వ్యతిరేకించి నిజాం సర్కార్కు బండెనక బండి 16 బండ్లు కట్టి నిజాం సర్కార్ను అప్పుడున్నటువంటి ఒక దొరలను అప్పుడున్నటువంటి ఒక రకరకాలైన వ్యక్తులను తిప్పికొట్టిన చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ఆదర్శం. కానీ అసలు బతుకమ్మ పండుగ గురించే తెలియనటువంటి ఒక కవిత, అసలు ఎంగిరిపూల బతుకమ్మ మనకి ఏం తెలుసు, సద్దుల బతుకమ్మ ఏమి తెలుసు, అసలు బతుకమ్మ అంటేనే కవిత. కవిత పుట్టి పెరిగిన తర్వాతనే బతుకమ్మ పండుగ వచ్చినది. బతుకమ్మ పండుగ లేకపోతే కవిత లేదు, కవితతోటే బతుకమ్మ. మీరు సర్టిఫికేట్ చేయాల్సిన పనే లేదు, మీరు సర్టిఫికేట్ చేయాల్సిన పనే లేదు ఆ విషయంలో. తెలంగాణ యావత్ సమాజానికి కవిత గారు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడరా, కవిత గారు బతుకమ్మను ఎట్లెత్తుకున్నారు, సంస్కృతిని ఎట్లా రక్షించారు అనేటువంటిది అందరికీ కూడా తెలుసా. నందారెడ్డి అన్న మీరు సర్టిఫికేట్ చేయాల్సిన పనే లేదు దీంట్లో. ఇవాళ మీరు దేశభక్తులని చాటుకుంటున్నారు. మీరు ఏ దేశానికి దేశభక్తులో మీరు చెప్పండి. మీరు అమెరికాకి దేశభక్తులా? ఇలా అక్కడ భారతదేశం సంబంధించిన బిడ్డలు అరిగోసపడుతున్నారు. ఒక విధానపరమైన నిర్ణయం మీ యొక్క మోడీ గారితో ప్రకటింపజేయండి. నల్లధనాన్ని తీసుకురండి బయటికి. అట్లాంటి దొంగ కేసులు పెట్టి ఈడీ డాగ్స్ ని, సిబిఐ డాగ్స్ ని ఈ దేశానికి రప్పించి ప్రత్యక్ష ప్రత్యర్థుల పైన దాడి చేపించేటువంటి కుట్ర చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా పుల్వామా దాడి జరిగితే నందారెడ్డి అన్న పుల్వామా దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి సత్యపాల్ గారు గవర్నర్ జనరల్ పైన కూడా ఈడీ దాడులు చేపించినట్టు చరిత్ర మీది. ఎందుకు మాట్లాడతారు మీరు? సిబిఐ రావద్దు, మా మీద దాడులు చేయొద్దు, మేము ఎంతైనా దోసుకుంటాం. రైట్. మొత్తానికి మరొకసారి కూడా ఎవరు అడగద్దు. స్వయం ప్రాతిపదికన నడుస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ సంస్థలను వ్యతిరేకించేటటువంటి ఒక సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మీరు సామాజిక స్పృహ తెచ్చుకోండి బ్రదర్. తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక స్పృహతోనే నడిపినావు. సామాజిక స్పృహ లేకుండా ఎక్కడ లేము మేము. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. దీంట్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారికి, మరి పొలిటికల్ అనలిస్టు జయరాం తాటికాల గారికి, బీజేపీ నాయకులు నందారెడ్డికి ధన్యవాదాలు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో పనిచేస్తున్న వారికి నిజంగా ట్రంప్ ఒక బాంబు పేల్చారు. సో దాంట్లో వారి పట్ల ఇది ఒక అంకుశం లాంటిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో భారత ప్రధాని మాత్రం మొత్తానికి మనం విదేశాలపై ఆధారపడడం అనేది మనకు శత్రువు అని అభివర్ణించడం కావచ్చు. రాహుల్ గాంధీ కూడా మరి అసమర్థ ప్రధాని కారణంగానే తిప్పాలని చెప్పడం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి ప్రతి అంశంలో విమర్శలు చేస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా మోదీనే నిందిస్తుంది. సో ఇది మోదీ వర్సెస్ ట్రంప్ లాగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశంలో ట్రంప్ మరొకసారి పునరాలోచించుకోవాలి. వాణిజ్యపరంగా భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. భారత్ అంటే నాకు అభిమానం, ప్రేమ అని చెప్తున్న క్రమంలో ఇద్దరు దోస్తాను కూడా బాగుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మరి అనుకుంటున్న తరుణంలో ట్రంప్ బాంబుల మీద బాంబులు పేలుస్తున్నాడు. అయినప్పటికీ భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఇక తెలంగాణలో ఈ రోజు నుంచి మరి ఎంగిలిపూల బతుకమ్మ కనుక ఈ 9 రోజులు మహిళలు చాలా ఇష్టంగా తమ బతుకమ్మను ఆడుకుంటూ తమ కోరికలను బతుకమ్మకు అడవి పూలతో పూజిస్తూ మరి ఈ బతుకమ్మ పండుగ మరొకసారి కవిత కూడా ఎంట్రీ కావడంతో కొంత ఆకర్షణీయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది ఇవాల్టి